మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా శివంపేటలో వెలిసినటువంటి శ్రీ భగలాముఖి అమ్మవారి శక్తిపీఠంలో ఉన్నాం. మామూలుగా మనకు తెలిసిన అష్టాదశ శక్తిపీఠాలు మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ ప్రత్యేకంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠం అనే పేరు ఈ ఆలయానికి ఎందుకు వచ్చింది, ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి, ఎప్పుడు వెలిసింది, ఈ ఆలయంలో పూజలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ విషయాలన్నీ ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో శివంపేట గ్రామంలో కొలువై ఉంది శ్రీ భగలాముఖి శక్తిపీఠం. దశమహావిద్యల్లో ఒక శక్తి అయిన భగలాముఖి అమ్మవారికి స్తంభన శక్తిగా పేరుంది. ఈ అమ్మని ఉపాసన చేస్తే శత్రువులపై విజయం, కోర్టు కేసుల్లో గెలుపు, అపాయాల నుంచి రక్షణ లభిస్తాయని ప్రతీతి. ఇక భగలాముఖి దేవి కథ శ్రీదేవి భాగవతం, తంత్రశాస్త్రాలు మరియు మద్గల పురాణం వంటి పుస్తకాలలో ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మాండంలో భయంకరమైన తుఫాను కలిగింది. అది సకల లోకాలకి నాశనాన్ని తేవడం ప్రారంభించింది. దేవతలు, ఋషులు అందరూ ఆ తుఫాను ఆగిపోవడానికి దిక్కు తోచని స్థితిలో భయపడ్డారు. అప్పుడు విశ్వమోహిని శక్తి రూపంలో అవతరించింది. ఆ దేవి పసుపు రంగు కలిగి శత్రు సమ్మోహనం వంటి శక్తులను కలిగిన దేవతగా పరిచయమైంది. ఆమె ఒక చేతిలో గద, మరో చేతిలో శత్రువు నాలుకను పట్టుకున్నట్టుగా కనిపించింది. ఆమె తుఫాను శక్తిని నిలిపివేసి సకల లోకాలకు శాంతిని కలిగించింది. ఇక దేవతలు ఆమెను భగలాముఖి అని స్తుతించారు. అందులో భగ అంటే శక్తి, సంపత్తి, అలా అంటే ఆపడం, ముఖి అంటే ముఖంతోనే ఆపేసేది అని అర్థం. ఇక ఇంకొక కథ ప్రకారం ఒకసారి మధుకైవల్యుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా దేవతల నుంచి అమోఘమైన వరాన్ని పొందాడు. అతడు తన దుర్వినియోగంతో సకల లోకాలపై నియంత్రణ పొందడం ప్రారంభించాడు. దేవతలు అతన్ని ఎలా నిలుపుదామా అని ఆలోచిస్తుంటే భగలాముఖి దేవి అవతరించి అతడి జిహ్వని పట్టుకుని అతని వాక్ పటిమను ఆపేసింది. అప్పుడు శత్రువుని వాక్కు, బుద్ధి, కర్మలను నిలిపివేయగల శక్తిగా భగలాముఖి ప్రసిద్ధి చెందింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మ స్వరూపాలైనటువంటి దశమహావిద్యల్లో 7వ శక్తిగా ఉన్నటువంటి శ్రీ భగలాముఖి అమ్మవారి శక్తిపీఠంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అసలు భగలాముఖి ఆరాధన ఎంత ప్రయోజనాలను కలిగిస్తుంది అనే దానికంటే ముఖ్యంగా అసలు భగలాముఖి శక్తిపీఠం ఇక్కడ ఎప్పుడు వెలిసింది, అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ఎలా వెలిసింది అనే విషయాలకు సంబంధించి, అంటే ఈ ఆలయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఆలయ వ్యవస్థాపకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుజీ నమస్తే. దశమహావిద్యల్లో 7వ శక్తి భగలాముఖి అమ్మవారు స్తంభన శక్తిగా మనకు అందరికీ తెలిసిందే. సో శక్తిపీఠం అనగానే మనకు అష్టాదశ శక్తిపీఠాలు గుర్తొస్తాయి. ఇది శక్తిపీఠం ఎలా అయింది, అంకురార్పణ ఎలా జరిగింది? అసలు దశమహావిద్యలు సమస్త శక్తి సంప్రదాయానికి మూలమైనటువంటి అష్టాదశ పీఠములు మనకు లోకంలో ప్రసిద్ధమైనటువంటి పీఠాలుగా జోగులాంబ మొదలైన ప్రదేశాల్లో మనకు దర్శనమిస్తున్నాయి, అలంపురంలో. కానీ ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఇవి లోకంలో ఉన్న అటు వైదికములైనటువంటి దేవతలకు, ఇటు గ్రామీణ దేవతలు, గ్రామ దేవతలకు, అదేవిధంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నటువంటి శక్తులకైనా మూలభూతములైనవి దశమహావిద్యలు. ఎందుకు అంటే ఆ దశమహావిద్యల యొక్క అవతారమే చాలా విశేషంగా జరిగింది. దేవీ భాగవతంలో అమ్మవారు ఏమంటుందంటే, వేద సంరక్షణం కార్యం అవతారై అనేకశః. నేను ఎన్నో అవతారాలు ఇస్తున్నాను, కానీ నా అవతారముల యొక్క పరమార్థం ఏమిటి అంటే వేదములు చెప్పినటువంటి ధర్మము, ఈ రెండింటిని రక్షించడమే నా యొక్క అవతారముల యొక్క ఉద్దేశం. ఎలాగైతే భగవద్గీతలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పాడో, అలాగే బ్రహ్మాండమైనటువంటి భగలాముఖి శక్తితో కూడినటువంటి దశమహావిద్యల యొక్క పరమార్థం కూడా ఈ దేశంలో వేదాన్ని, ధర్మాన్ని రక్షించాలని, వాటి యొక్క రక్షణ కోసమే అవి వచ్చాయి.
కాబట్టే వేదములు వేద విహితములైన ధర్మములు ఉంటేనే మన దేశము సుభిక్షంగా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఈ శక్తుల యొక్క అవతారము అందుకే జరిగింది. కాబట్టి అన్ని శక్తులకు ఈ కాళి, తార, చిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, మాతంగి, కమల అనేటువంటి దశ మహావిద్యలు అవతరించాయి ధర్మరక్షణకి. ఆ ధర్మరక్షణ కోసం అవతరించిన ఈ శక్తుల్లో ఒక విశిష్టమైన దేవతనే బగళాముఖి అమ్మవారు. దశమహావిద్యలు మరొక విశేషం ఏమిటి అంటే యా విద్య సా విముక్తయే అని శృతి చెప్తుంది వేదం. అంటే అర్థం ఏమిటంటే మనిషి పుట్టిన ప్రతివాడు కూడా 4 సాధించగలగాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చతుర్విధ పురుషార్థములు అంటారు. ఈ చతుర్విధ పురుషార్థములను సాధించలేని వాని జన్మ వృధా అని. ఇందులో కూడా ధర్మం అంటే మనందరూ తెలిసిందే పూజలు, పురస్కారాలు, అనుష్ఠానాలు, స్తోత్రాలు. ఇక 2, 3 అర్థము, కామము. అర్థం అంటే డబ్బు, కామం అంటే అందరూ కోరిక కాదు, ఏ దేన్ని కోరుతున్నామో ఆ వస్తువు యొక్క పేరు కామము అంటారు సంస్కృతంలో. ఈ పురుషార్థం కామ్యత ఇది కామ భోగ్య వస్తువు అని అర్థం. అంటే మనం ఉండే ఇల్లు, మనం ఎక్కే కారు, అవన్నీ కామము. అర్థము, కామము. అర్థం అంటే డబ్బు, కామం అంటే అనుభవించే వస్తువు. ఇవి 2 పురుషార్థాలు. అయితే అందరూ ఏమనుకుంటారంటే ఈ 2 ఉంటే చాలు, ఇక ఏమున్నా ఈ లోకంలో ఉపయోగం లేదు, ధర్మం ఉన్నా ఉపయోగం లేదు, చివరి మోక్షం ఉంది, తర్వాత మాట్లాడదాం, ఈ మధ్యలో 2 ఉంటే చాలు అందరూ అనుకుంటారు. అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం మనకు లేదు. ఆ డబ్బైనా, ఆ అనుభవించే వస్తువైనా ధర్మాన్ని అనుసరించి వస్తేనే వాటికి విలువ, లేకుంటే అవి దండగా. కాబట్టి ఈ ధర్మాన్ని అనుసరించి వచ్చే అర్థకామములే గొప్పవి. కాబట్టి ధర్మరక్షణ కోసం అవతరించినటువంటి దశమహావిద్యలే చివరికి 4వది అయినటువంటి పరమపురుషార్థమైన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాయి అని యా విద్య సా విముక్తయే. ఏ దశమహావిద్యలు అయితే ఉన్నాయో అవి పరమపురుషార్థమైన మోక్షానికి, ఇటు ధర్మానికి, ధర్మంతో వచ్చినటువంటి సుఖ సంతోషాలకు కూడా ఈ 10 విద్యలే మూలము అని చెప్పారు. అందులో బగళా విద్య అత్యంత ప్రధానమై మనకు కనపడుతుంది. అందుకే ఇవాళ ఎవరెక్కడికి వెళ్ళా బగళా హోమాలు చేయండి, బగళా పూజలు చేయండి, బగళా అంటారు. ముందు అంత ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు. ఈ మధ్య అంటే 2019లో నా చేత ఒక పెద్ద మనిషి ఈ యాగాన్ని చేయించారు. ఇక పురాణాల ప్రకారం మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి ఒక ధనిక వ్యాపారి ఒక చెడ్డ వ్యక్తి చేతిలో తీవ్రంగా అన్యాయం పొందాడు. ఆ చెడ్డ వ్యక్తి వ్యాపారిని ధిక్కరించి అతడి సంపదను లాక్కోవాలని ప్రయత్నించాడు. ఆ వ్యాపారి ఎంతగా ప్రయత్నించినా కోర్టులో, పంచాయతీలో తాను గెలవలేకపోయాడు. తన ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఆ వ్యాపారి ఒక సిద్ధ తాంత్రికుడి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఆ తాంత్రికుడు బగళాముఖి సాధన చేయమని సూచించాడు. ఆ వ్యాపారి బగళాముఖి దేవి యంత్రం, పసుపు పువ్వులు, ప్రత్యేక మంత్రంతో పూజను ప్రారంభించాడు. ఆ పూజా శక్తితో అతడి శత్రువు కీలకమైన నిర్ణయాలను తీసుకోలేకపోయాడు. తన మాటలు, ఆలోచనలు నిలిచిపోయాయి. మళ్లీ వ్యాపారికి ఆ తంతు అంతా అనుకూలంగా మారిపోయింది. చివరికి ఆ వ్యాపారి తన హక్కులను తిరిగి పొందాడు. ఇలా బగళాముఖి శత్రుస్తంభన శక్తిగా ప్రసిద్ధి చెందింది. అంటే శత్రువుల మాటలను, చేతలను, ఆలోచనలు ఆపేసే దేవి అని అర్థం. ఇక శివంపేటలో ఉన్న ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మూలమూర్తిగా శ్రీ బగళాముఖి అమ్మవారు పసుపు కందకంలో తామర పుష్పం మీద కొలువై ఉంటారు. ఇక మూల విరాట్ చుట్టూ దశమహావిద్యలు కొలువై ఉన్నారు. దశమహావిద్యలు అంటే 10 మహత్తర దేవీ రూపాలు. అంటే దేవి పార్వతి యొక్క 10 శక్తి స్వరూపాలు. ఇవి తంత్రంలో, శాక్తమతంలో, ఉపాసనలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మొదటగా కాళి. కృష్ణవర్ణం, 4 చేతులు, రక్తంతో కూడిన జిహ్వ రూపంతో ఉంటుంది. సమస్త నాశన శక్తి, భయాల తొలగింపుకు అమ్మవారు మనకు కనిపిస్తారు. కాళి అమ్మవారిని ఆరాధించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక తార నీలవర్ణం, శవం మీద కూర్చుని ఉన్న రూపంలో ఉంటుంది. రక్షణ, జ్ఞాన మరియు ముక్తి ప్రసాదాన్ని కలిగించే శక్తిగా ఉంటుంది.
ఇక తిరిగి జీవనశక్తిని అందించే శక్తిని కలిగి ఉంటుంది ఈ తారా అమ్మవారు. ఈ విద్యలన్నీ మీరు చెప్తున్న దశమహావిద్యలన్నీ గుప్త తంత్రం చేసేవిగా ఉంటాయి, లేకపోతే వామాచారంతో చేస్తేనే ఫలితాలు వస్తాయి అని అంటే ఇది చాలా చాలా అన్యాయమే కాదు, చాలా దుర్మార్గమైనటువంటి అభిప్రాయం. కన్నతల్లి గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. పులి ఉంది. పులి క్రూరమా శాంతమా? పులి జంతువు క్రూరమా శాంతమా అంటే పులి క్రూరమనే అంటాం. పులి గాండ్రిస్తుంది, క్రూర జంతువు. కానీ పులి పిల్లలు ఆ పులి మీద పడి దాని తోక బీక్తాయి, దాని ముక్కు బీక్తాయి, దాని మీసాలు బీక్తాయి. ఏమని అంటుందా? మరి ఇప్పుడు పులి క్రూరమందామా శాంతమందామా? ఏ రూపంలో ఉన్నప్పుడు అలా ఉంటుంది. బిడ్డను బట్టి తల్లి, ఓకే, నీ అనుష్ఠానాన్ని బట్టి ఆమె కనపడుతుంది. ఈ దశమహావిద్యలు గుప్త విద్యలు కావు, క్షుద్ర విద్యలు కాదు, లేదా వామాచారం అంతకన్నా కాదు. సమయాచారాన్ని అనుసరించి వచ్చేటువంటి విద్యలే దశమహావిద్యలు. సమయాచారం అంటే ఏమిటి? వామాచారం సమయాచారం. వామాచారం అంటే క్షుద్రమైంది, అది కాదని చెప్పిన. పులి మన క్రూరమే. దుర్మార్గులకు విద్యలు కోపములే, ఉగ్రములే. దుర్మార్గులకు దశమహావిద్యలు ఉగ్రములే. కానీ ఎవరు అమ్మని ఆశ్రయిస్తారో, పులి పిల్లల్లా అమ్మని ఆశ్రయిస్తారో వాళ్ళకు పులి ఎట్లాగైతే తల్లిలా శాంతంగా ఆరాధించి ఒడిలో పెట్టుకుంటుందో, ఈ దశమహావిద్యలు కూడా ఉగ్రములు కావు తల్లి. ఇవి వామాచారం అంతకన్నా పనికిరాదు. వామాచారం చేసిన వాళ్ళందరి గురించి వింటున్నాం, చూస్తున్నాం. ఆరంభంలో కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్తే 2 నిమిషాల్లో వెళ్తాం, ఇలా వెళ్తే ఒక 5 నిమిషాలు పడుతుంది. కానీ ఇదంతా ముళ్ళకంప ఉందనుకోండి, వెళ్ళగలవు. వెళ్ళాక ఏమవుతుంది? ఇక మళ్ళీ నడవలేవు, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని మూలకు పడతాం. ఇవాళ వామాచారం ఆశ్రయించి వేగంగా ఫలితం పొందుతున్నాం అనుకున్న వాళ్ళు ఇవాళ ఏమయ్యారో చూస్తున్నాం. దాన్ని ఆశ్రయించకూడదు. సమయాచారాన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి. సమయాచారం అంటే ఏమిటి? సమయం అంటే సంస్కృతంలో వేదము అని అర్థం. సమయం అంటే ఏమిటి? వేదము. వేద విహితమైన ఆచారాన్ని చేయాలి. ఏంటి వేద విహితమైన ఆచారం? సదాచారమే వేద విహితమైన ఆచారం. అందుకే ఇవాళ అందరూ మిరపకాయలు, ఆవాలు, ఇంకేమిటో నేను ఇవాళ ఏం వేయించాను? ఇవాళ అమ్మవారికి ప్రపంచసార తంత్రం అనే ఉద్గ్రంథంలో హరిద్ర అంటే ఇష్టము అని చెప్పారు అమ్మవారికి. హరిద్ర అంటే ఏమిటి అంటే పసుపు కొమ్ములు, తర్వాత పసుపు ఇష్టం. పసుపుతో ఇప్పుడు అర్చన, పసుపు కొమ్ములతో హవనం. కాబట్టి దశమహావిద్యలు ఏవి కూడా గుప్తములు కావు, ఉగ్రములు కావు. అందరూ ఎలా చేయాలి అంటే విషయం తెలుసుకొని చెయ్యాలి. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడమ్మా, డ్రైవింగ్ వచ్చినవా డ్రైవ్ చేయాలా? బస్సుకి టికెట్ కొన్న ప్రతివాడు చేయాలా? నేను టికెట్ నేనే కొన్నా కదా, జరుగు అంటే డ్రైవర్ జరుగుతాడా? జరిగితే ఏమవుతుంది వాడి గతి? ఇక్కడ కులం ముఖ్యం కాదు, స్కిల్డ్ ఎవరైతే ఉంటాడో వాడి అంటే అర్థం ఏమిటి? అందరూ భ్రమపడుతున్నారు. అంటే మన ధర్మాన్ని ప్రతి మనిషి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. మన ధర్మం నిజంగా చెప్పాలంటే పూలపై నడక లాంటిదమ్మా, ప్రశాంతమైన జీవితం అర్థం చేసుకుంటాం. దాన్ని ఇప్పుడు మనం అనుకోట్లాంటి వాళ్ళు కనుకుంటే కనుక దురాచారంగా అవుతుంది. కాబట్టి దశమహావిద్యలు చాలా వేద విహితములైన ధర్మాన్ని పోషిస్తాయి. ప్రశాంతమైన శాంత స్వరూపములే దశమహావిద్యలు. కాళీ మొదలు పెట్టుకొని మహాలక్ష్మి వరకు ఉన్నటువంటి దశమహావిద్యలు కూడా అన్ని శాంత స్వభావములే. అందులో ఇక్కడ కూడా ఈ దేవాలయం చుట్టూ మనం 9 విద్యల్ని స్థాపించుకొని మధ్యలో అమ్మవారిని ఇక్కడ స్థాపించుకున్నాం. తర్వాతి శక్తి షోడశి. అంతమైన బాలిక రూపం, ఎర్రని వర్ణం కలిగి ఉంటుంది. సౌందర్యం, కరుణ, సంపదను కలిగి ఉంటుంది. సకల సంపత్తులు ప్రసాదించే శక్తిగా షోడశి అమ్మవారు ఉంటారు. ఇక భువనేశ్వరి సౌందర్యశాలిగా, విశ్వాన్ని గర్భంలో ఉంచినదిగా ఉంటుంది. సృష్టి శక్తి, సమస్త జగత్తుకి ఆధిపత్యత్వం కలిగి ఉంటుంది. క్షేత్రం, కాలం, సృష్టి నియంత్రణ శక్తిగా ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక భైరవి
ఉగ్రరూపాన్ని కలిగి ఉంటుంది. సింహ వాహనాన్ని కలిగి ఉంటుంది. సర్వ విధ్వంస శక్తి, భయాలు తొలగించు శక్తిగా ఈ అమ్మవారు కనిపిస్తారు. శత్రువులపై విజయం, బలాన్నిచ్చే శక్తిగా భైరవి అమ్మవారు ఉంటారు. ఇక చిన్నమస్తా, తల కత్తరించిన రూపం, స్వరక్తం తాగుతూ ఉన్న రూపంలో చిన్నమస్తాదేవి కనిపిస్తారు. త్యాగం, ఆత్మ నిగ్రహం, ప్రాణశక్తి నియంత్రణను కలిగి ఉంటారు. కోరికల నియంత్రణ, ఇంద్రియ జయంలో చిన్నమస్తాదేవి కీలక పాత్ర పోషిస్తారు. స్వామిజీ, ఇది శక్తిపీఠం ఎలా అయింది? ఎప్పుడు దీనికి అంకురార్పణ జరిగింది? మీకు అమ్మవారు ఏమైనా కళ్ళలోకి వచ్చి చెప్పారా? నా పేరు వెంకటేశ్వర శర్మ. నేను విద్యాశాఖలో టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్గా పనిచేస్తూ పదవి విరమణ చేశాను. 91 గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్. నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. అందరికీ తెలుసు, డిఓ అంటే తెలుసు మీ అందరికీ కూడా. ఈస్ట్ గోదావరిలో డిఓగా పనిచేస్తూ ఇవాళ మన అన్నదానం చేస్తున్న వాళ్ళు కూడా రాజోలు వాళ్ళే. ఈస్ట్ గోదావరి డిఓగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అమ్మవారు ఓ రోజు స్వప్నంలో కనపడింది. అప్పటికి నాకు శ్రీ విద్యా దీక్ష ఉంది, కానీ బగలాముఖి అమ్మవారి గురించి విషయం తెలుసు, అనుష్ఠానం లేదు. కానీ అమ్మవారు స్వప్నంలో కనపడి, అమ్మ నాకు ఏం ఆదేశించింది అంటే, వ్యతిరేక శక్తుల యొక్క స్తంభన అవసరం కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పూర్ణదీక్ష, శ్రీ విద్యా దీక్ష ఏదైతే ఉందో దానితో పాటు నా అనుష్ఠానాన్ని ఆరంభించు అని ఆదేశించింది. 98లో నేను ఈస్ట్ గోదావరి కాకినాడలో మొట్టమొదటిగా ఈ బగలాముఖి అనుష్ఠానం ఆరంభం చేసి 27 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని నేను చేస్తూ ఉన్నాను. 2021లో నేను సెక్రటరీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కదా ఆ హోదాలో పనిచేస్తూ టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్గా పనిచేస్తూ నేను పదవీ విరమణ చేశాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ క్యాడర్లో పదవీ విరమణ చేశాను. చేస్తున్న సందర్భంలోనే అప్పటి సీఎం గారు నాకు 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అయితే ఈ లోపున మళ్ళీ ఈ అమ్మ బుద్ధిలోకి వచ్చింది. వచ్చి ఇప్పటివరకు అనుష్ఠానం చేస్తున్నావు, బాగానే ఉంది, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అప్పటికే 2-3 మన అవధాని నాగపల్లి శర్మ గారు, తర్వాత మన ఇంతకుముందు చాలామంది నాయకులు అంతా కూడా నాతో హవనం చేయించుకున్నారు. నీ దగ్గరికి వస్తున్న వాళ్ళకి నువ్వు హవనం చేయిస్తున్నావు, అనుగ్రహాన్ని, అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావురా, కానీ అందరికీ అమ్మ అనుగ్రహం ఎలా వస్తుందో నువ్వు ఆలోచన చేశావా అని అమ్మ చెప్పడం ఒకరోజు. మరో రోజు స్వప్నంలో అమ్మవారు తాను పసుపు చీర కట్టుకొని ఇటుకలు పేరుస్తూ కనపడింది. ఆ ఇటుకలు పేరుస్తూ కనపడటం ద్వారా నాకు ఏం ఆదేశం వచ్చిందంటే, నాకంటూ ఒక మందిరాన్ని స్థాపించు అనేటువంటి ఒక సూచన అమ్మవారి ద్వారా వచ్చింది. మరి స్థాపించాలంటే పవిత్రమైనటువంటి స్థలం కావాలి. ఈ గ్రామంలో తెలంగాణ ప్రాంతంలోనే బ్రహ్మశ్రీ బ్రహ్మలీన శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు గొప్ప విద్వాంసులు, అఖండ భారతదేశంలో గొప్ప విద్వాంసులు ఇక్కడ ఒక వేద పాఠశాల స్థాపించారు. అంతేకాకుండా శృంగేరి జగద్గురువుల యొక్క ఆగమనము ఇక్కడ శిలాన్యాసం జరిగిన తర్వాత వారు చేసే ధార్మిక కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్నటువంటి పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారిని ఒక వైశ్యులు, అయ్యా మీరు చేసే వేద పాఠశాల కోసం నేను స్థలాన్ని దానం ఇస్తానని చెప్పి ఈ స్థలం అంతా వారు దానం ఇచ్చారు. ఇది జరిగి ఒక 40 ఏళ్ళు అయింది. దానం ఇవ్వడమే 83లో ఇచ్చారు, దానం అయిపోయింది. ఆ తర్వాత కాలం గడిచింది. మరి అమ్మ ఆదేశం లేదు కాబట్టి అలా ఉండిపోయింది. అమ్మ ఆదేశం 2021లో వచ్చింది. వచ్చేకి అంత పరిస్థితులు మానే అన్నీ అయిపోయాయి. నేను ఊళ్ళో లేనప్పటి వరకు ఉద్యోగరీత్యా అంతా గుంటూరు, కడప, కాకినాడ తిరుగుతున్నాను. నేను ఆ సూచన రాగానే ఇక్కడ వారి పుత్రులు ఉన్నారు, పబ్బా రమేష్ గుప్తా గారు, తర్వాత వారి కుమారుడు అంటే ఆ దానం ఇచ్చిన వ్యక్తి యొక్క మనవడు పబ్బా మహేష్ గుప్తా, ఆ ఉభయులు కూడా నేను చెప్పగానే వెంటనే గురుగారు మీరేమనుకుంటే అది చేయండి, అమ్మవారు చెప్పినట్టు చేయండి అంటే వెంటనే సంకల్పం చేశామమ్మ. సంకల్పం చేయడమే ఆలస్యం, అమ్మ యొక్క శిలాన్యాసం జరిగింది. శిలాన్యాసం జరగగానే మళ్ళీ అమ్మవారు ఆదేశం ఇచ్చింది, ఎక్కడ కూడా డొనేషన్స్ నువ్వు అడగొద్దు, ఎవరిని కూడా డొనేషన్స్ అడగొద్దు. శక్తిపీఠం అన్నావు కదా, శక్తి ఉంటే కట్టు, లేదా చెట్టు కింద కూర్చొని అమ్మవారు పూజ చేసుకొని చెప్పింది. ఆ రోజు నుంచి నేనైనా మా సభ్యులమైనా అందరం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాం. ఈ పక్కన చిన్నగా బాలాలయం పెట్టుకొని అనుష్ఠానం చేస్తూ కూర్చున్నాం. మా సభ్యులు కూడా వాళ్ళ వంతుగా దేవాలయ నిర్మాణం అవుతున్నారు తప్ప నా ఆదేశం, అది అమ్మ ఆదేశం మేరకు ఎవరిని ఏమీ యాచన చేయలేదు. ఆ రకంగా ఈ దేవాలయం 11 మాసాల్లో అద్భుతంగా నిర్మాణం జరిగింది అమ్మవారు. అయితే శక్తిపీఠం అంటే అందరూ ఏమవుతున్నారంటే
అష్టాశక్తిపీఠాలు ఉన్నాయి, ఇది శక్తిపీఠం ఎలా అయింది అని. అవును, అవును. నేను ఈ బగళాముఖి శక్తిపీఠం అనే పేరు పెట్టే ముందే నేను అమ్మవారి దగ్గర 2-3 ప్రశ్నలు వేశాను. అమ్మ, లోకంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా, ఎన్నో దేవాలయ నిర్మాణాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు దేవాలయం కట్టడం అవసరమా, నేను ఏమవసరము అన్నప్పుడు అమ్మ కొన్ని సూచనలు చేసింది. ఏమిటి అంటే, మనిషి అనేవాడు పూర్వజన్మలో చేసినటువంటి తమ పాపముల వల్ల ఈ జన్మలో తాము అనుకున్నది సాధించలేక తమ శక్తిని పోగొట్టుకొని నిర్జీవంగా ఉంటూ ఉంటాడు. మనం అనుకున్న లక్ష్యాలకు నెరవేరకపోయే కారణం మనలో ఉన్నటువంటి శక్తి లోపం. ఆ రకంగా శక్తి లోపించిన వాడి శక్తి మళ్ళీ పునరుజ్జీవనం పొందడానికి బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నువ్వు 10 మందికి ఇప్పిస్తే వాళ్ళకున్న అడ్డంకులు తొలగిపోతాయి. తొలగిపోతే ఏమవుతుంది, వాళ్ళ లోపించిన శక్తి ఏదైతే ఉందో అది మళ్ళీ ఆ శక్తి పునరుజ్జీవనం అవుతుంది. శక్తి ఉంటేనే అన్ని చేయగలరు. ఇప్పుడు ఇక్కడ బగళాముఖి శక్తిపీఠం అంటే బగళాముఖి అనే వరకు వేరు. బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన శక్తిని ఉద్ధరించేటువంటి మహాపీఠమే ఈ పీఠము. అందువల్ల ఇది బగళాముఖి శక్తిపీఠం. అందుకే అందరికీ చెప్తాను, అక్కడ మెట్టెక్కారంటే పోయిన మీ శక్తి మళ్ళీ మీకు వస్తున్నట్టే లెక్క. ఓకే స్వామి, ఇప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమికి అమ్మవార్లకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అంటారు కదా, ఇక్కడ ప్రత్యేకించి ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు? దీనికి ఒక నిమిషంలో, ఎందుకంటే అమ్మ పేరు చెప్పుకున్నాం, దశమహావిద్య పేరు చెప్తాం, అసలు అమ్మ ఎలా వచ్చిందో తెలిస్తే ఇక్కడ పీఠం ఎందుకు చెప్పచ్చు. కృతయుగంలో ఒక భయంకరమైనటువంటి వాతక్షోభం వస్తుంది, అంటే తుఫాన్. ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రధానంగా మంగళవారం నాడు, చతుర్దశి నాడు, అమావాస్య నాడు, పౌర్ణమి రోజు, ఈ 3 రోజులు విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకు అంటే అమ్మవారు పుట్టింది చతుర్దశి భౌమయుత అని మంగళవారం నాడు పుట్టింది అమ్మవారు. ఓకే, కాబట్టి మంగళవారం నాడు ఇక్కడ అమ్మవారికి అభిషేకము. అమ్మవారు పసుపు నీళ్ళలో పుట్టింది కాబట్టి అమ్మవారికి పసుపుతో అర్చన, కుంకుమ కాకుండా పసుపుతో అర్చన ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణిమ అమావాస్యలకి ఇక్కడ అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం, మహామంత్ర హవనం జరుగుతుంది. ఉదయం పూజ, ఇప్పుడు మనం చూసాం కదా, ఆ రకమైనటువంటి మహామంత్ర హవనం జరుగుతుంది. వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పింది, మనకు ఏవైతే పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల లేదా ఈ జన్మలో చేసినటువంటి పాపాల వల్లే మనం ఏవైతే ఇబ్బందులు పొందుతున్నామో, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ సమూలంగా స్తంభించబడతాయి. స్తంభనానికి అక్కడ అమ్మవారు ఓ రాక్షసుని నాలుక పట్టి లాగినట్టుగా కనపడుతుంది. ఈ అమ్మ అనుగ్రహం వల్ల జరిగేది ఏమిటంటే చెడు స్తంభన, మన వ్యతిరేక శక్తుల స్తంభన. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. కాబట్టి మంగళవారం నాడు, తర్వాత అమావాస్య పుణ్యమ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి హవన కార్యక్రమాలు. ఓకే స్వామి, ధన్యవాదాలు. సో చూసారు కదండి, బగళాముఖి అమ్మవారు అంటేనే చాలామంది శత్రునాశిని, లేకపోతే మనకు నచ్చని వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటేనే ఈ అమ్మవారు తీరుస్తుంది అని అనుకుంటారు. కానీ కాదు, వేదశాస్త్రం ప్రకారం మనం సమయపాలన, మనం కోరుకున్న కోరికలు ధర్మ ప్రకారం కనుక ఉంటే అది మనం సమయపాలనను బట్టి ఖచ్చితంగా శత్రునాశిని, అంటే మనము దుష్కర్మల వల్ల, అంటే పూర్వజన్మలో వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని స్తంభింపజేస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఇంత అర్థం ఉంది ఇందులో. కాబట్టి ఏది కోరుకున్నా మనం ధర్మం ప్రకారం కోరుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుందని చెప్తున్నారు. మీరు కూడా సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు అవ్వండి. నమస్తే. జగదంబాయి నమః.